గురుగారు నమస్కారం అండి. జయవాసుని. అయ్యా, ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఏ రకాలు రుణాలు ఉంటాయి, రుణానుబంధం రుణాలు కొద్దిగా దాన్ని వివరించండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మన వయస్సు వృద్ధి అంటే వ్యాపార రంగంలో చాలా సమస్యలతో ఉన్నారు, వాళ్ళు ఏ విధమైన పూజలు చేయాలి కూడా కొద్దిగా వివరించండి. జయవాసుని, మీరు వైశ్య ధర్మం గురించి అడిగారు కాబట్టి ముందు ఆ విషయాన్ని చెప్తాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ జగత్తులో వర్ణ వ్యవస్థలో ఈ 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసి వైదిక క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. వారు బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు. క్షత్రియుడు ధర్మ రక్షణ కొరకై, లోక రక్షణ కొరకై రాజపాలన చేస్తూ ప్రజలను, రాజ్యాన్ని కాపాడటం వారి ధర్మం. వైశ్యుడు అంటే వ్యాపారం, వాణిజ్యం, గోసంపద, అలాగే కృషి ఇలా ఉంటుంది వారికి. మనీ రొటేషన్ అనే విషయాన్ని చూసుకుంటే సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది వైశ్యుడి వల్లనే జరుగుతుంది. అలాగే శూద్రులు అనేకమైన వర్ణాలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ వర్ణాల వారికి వృత్తి ధర్మాలు ఇచ్చారనమాట. ఆ వృత్తి ధర్మాలు అనుసరించి చేయటం. వాస్తవంగా చెప్పాలి అంటే వైశ్యుడు ఈరోజు వ్యాపారాలు తక్కువ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు కూడా వైశ్యుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అయ్యాడు, ఇతర వర్ణస్తులు కలిసి రాజ్యం పాలన చేస్తున్నారు, ఆయనే రాజు అయ్యాడు మనకి. అంటే ఈరోజు ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వచ్చు, ప్రధానమంత్రి కానివ్వచ్చు, వాళ్ళంటే మరి దేశానికి రాజు వాళ్ళేగా, రాష్ట్రానికి రాజు వాళ్ళేగా, మన మండలానికి, మన పట్టణానికి, మన నియోజకవర్గానికి వారేగా రాజు. ఇంకా కాబట్టి వాళ్ళకి అక్కడ క్షత్రియులు కాకపోయినా వాళ్ళే రాజు పాలన చేస్తున్నారు. ఈరోజు వైశ్యుడే కాకుండా ఇతర వర్ణస్తులు కూడా వ్యాపారం చేస్తున్నారు. అసలు ఈ వైశ్య వర్ణం అంటేనే వ్యాపారం అని అర్థం అనమాట ఇక్కడ మనం చెప్పుకోవాలంటే. అలా చూస్తే వైశ్యుల్లో జన్మ వచ్చిన వాళ్ళ గురించి మనకి వాసవి అమ్మవారి ఆరాధ్య దైవంగా ఉంటూ వాసవి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ప్రధానంగా. అయితే పురాణ గాథలో మన పెద్దలు మనకు చెప్పిన విషయాన్ని మనం గ్రహిస్తే కనుక కారం అమ్మవారు కారం శక్తి, నూకలు అమ్మేవాళ్ళు నూకలోళ్ళు, బియ్యం అమ్మేవాళ్ళు బియ్యం వాళ్ళు, నూనె అమ్మేవాళ్ళు నూనె వాళ్ళు. ఇట్లా వాళ్ళ వ్యాపారాన్ని బట్టి వాళ్ళ ఇళ్ళ పేర్లు వచ్చినాయి. పలానా ఊరు నుంచి వాళ్ళు ఇంకొక ఊరికి రావటం వల్ల చుండూరు, పెనుగొండ, అలా ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిన గుంటూరు అని ఇట్లా ఏవైతే ఊరు పేర్లు ఉన్నాయో, గ్రామాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళని పూర్వం ఆ ఊరు పేరు వాళ్ళతో పిలిచేవాళ్ళు. ఆ ఊరు వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు. ఇప్పటికి కూడా చూడండి, మన పిల్లలు కానీ మనం కానీ ఎవరమన్నా మన బాల్యంలో కూడా ఏదన్నా అక్కడ ఒక కొత్తగా షాప్ పెట్టారనుకోండి, ఆ కొత్త షాపు, కొత్త కొట్టు అంటూ ఉంటాం మనం లౌకిక వ్యవహారంలో. అలాగే ఆ కొట్లో మనం ఏదన్నా 2-3 వస్తువులు తెచ్చినప్పుడు లేకపోతే ఇంకో జరిగిన ఒక పదాన్ని వాడుతూ ఉంటాం అనమాట మనం. అలా ఏదైతే అది ఎర్ర బిల్డింగ్ అనుకోండి, ఆ రెడ్ బిల్డింగ్, ఎర్ర బిల్డింగ్, పచ్చ బిల్డింగ్, తెల్ల బిల్డింగ్ అని అలా ఎలా అయితే వాడుకలో చెప్పుకుంటూ ఉంటారో, ఇలా వైశ్యుల ఇళ్ళ పేర్లు కూడా అలానే ఉన్నాయన్నమాట. వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళు వచ్చిన ఊరుని బట్టి వాళ్ళకి ఇళ్ళ పేర్లు వచ్చినాయి. ఈ వైశ్యులందరూ ఏం చేస్తారంటే వ్యాపారాన్ని చేస్తారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద మాల్స్ వచ్చి కొన్ని ఆన్లైన్ వ్యాపారం వచ్చేసి వైశ్యులకే కాదు అన్ని వ్యాపారస్తులకి దెబ్బ. ఇంత అంటే చెప్పలేనంత ఇది. అదైతే నాకు చాలా బాధగా ఉంది ఆ విషయం. నాకే కాదు అందరికీ ఒక బాధ లాంటిది అది. మనం ఎవరిని అనడానికి లేని స్థితిలో ఉంది. అయితే అందుకనే నేను ఒక విషయాన్ని తెలియపరచాలనుకున్నాను. ఏమిటంటే వైశ్యుడు అంటేనే లక్ష్మీపుత్రుడు. భారతదేశంలో యావత్తు ప్రపంచంలో ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా వాసవి సత్రం అనే ఒక అన్న సత్రం ఉంటుంది. భక్తులకు ఆహారాన్ని, వసతిని, సదుపాయాలు చేస్తుంది. అనేకమైన దేవీ దేవాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా ప్రధానంగా వైశ్యులు.
ఇప్పుడు అన్ని వర్ణస్థులు చేస్తున్నారు, కానీ ప్రధానంగా వైశ్యులు. వైశ్యులకి ఆర్య వైశ్య అని ఒక పేరు. ఆర్య మీన్స్ పూజనీయులు, గౌరవమైన వారు, ఆర్యులు అని కూడా కొంతమంది చెప్తుంటారు. ఇలా మనం చూసుకుంటే లౌకిక వ్యవహారంలో ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఏదైనా అధికారికి మనం ఉత్తరం రాసేటప్పుడు సార్ మేడం అని ఎట్లయితే ఇంగ్లీష్లో రాస్తామో, తెలుగులో అయ్యా, అలాగే ఆర్య అని రాస్తాం. ఆర్య అని మనము సంబోధన చేస్తాం. ఆర్య అంటే పూజనీయుల వారు, గౌరవనీయులు, మీరు గౌరవమైన వారు అని చెప్పని మన ఆర్య అని ప్రారంభం చేస్తాం. ఇక్కడ లోకంలో వీళ్ళకి వైశ్యులకు ఆర్య వైశ్యులు అని ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటంటే వీళ్ళు పూజనీయులు. ఎందుకు వీళ్ళు పూజనీయులు అంటే వైశ్యులు దాన ధర్మాలు చేస్తారు. అలాగే వాళ్ళు ఏమి చేసినా కూడా పెద్దల్ని చెప్పిన విషయాన్ని అనుసరించి చేస్తారన్నమాట. ఎవరు వచ్చినా ఏ సహాయం అడిగినా కూడా ఇస్తారు. అలాగే లేని వారికి వాళ్ళు సరుకులు అమ్ముతుంటే అరువు అంటే అప్పు అంటారు కదా, అరువుగా అప్పుగానే అంటుంటారు. ఆ అప్పు కూడా ఇస్తారనమాట. అంటే అప్పుగా సరుకులు ఇస్తారు. ఒక కాగితం మీద పుస్తకంలో రాసుకొని అప్పుడు మీకు డబ్బు వచ్చినాక నిదానంగా ఇవ్వండి, నెలకోసారో వారానికో 10 రోజులకో ఇవ్వండి అని కూడా చెప్తారు. అటువంటి త్యాగ బుద్ధి కూడా వైశ్యులకు ఉన్నాయన్నమాట. దాన ధర్మాలు అలాగే మంచిగా 10 మందికి చెప్పే విషయాల్లో కూడా వైశ్యులకి ప్రధాన స్థానం ఉంది. అందుకనే వీళ్ళు విశేషమైన కార్యక్రమాలు చేస్తారని వీళ్ళకి ఆర్య వైశ్యులు అని పేరు అన్నమాట. అలాగే ఈ వ్యాపారం డెవలప్మెంట్కి ముఖ్య కారణం ఏంటంటే ఎథిక్స్, విలువలు తగ్గిపోయినాయి. ఎందుకు విలువ తగ్గిపోయినాయి అంటే వ్యాపార ఆలోచన విధాన ధోరణిలో అనేకమైన లోపాలు వచ్చినాయి. వీటితో పాటు పోటీదారులు వచ్చారు. దీనివల్ల కొంత తగ్గిపోయింది.